దేవుని మహాకృపలో 2025వ సంవత్సరం ఈ విధంగా ఆయన సన్నిధిలో గడపడం, జూన్ మాసం 1వ తేదీ దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆనందించడం ఆశీర్వాదకరమని నేను మీకు తెలియజేస్తున్నాను. సహజంగా 1వ తేదీ ఆదివారం నాడు వరదు. అవి అలా వచ్చినప్పుడు ఆ మాసం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కారణం, మాసంలో 1వ తేదీని మనం ప్రభుకి సమర్పించినప్పుడు ఇది మనకు ఆశీర్వాదాన్ని వీటిని చేరిన వారికి, చేరిన సంఘబడికి, వింటున్న వారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తుంది. జూన్ మాసం అంతా దేవుడు కూడా ఆశీర్వదించును కాక. ఆమేన్. ఎడ్యుకేషనల్లీ విద్యా సంవత్సరంలో మన బిడ్డలు మరొక క్లాస్కి వెళ్ళాలని, కొంతమంది కొత్తగా నూతనంగా విద్యార్థులు చేర్చాలని ఈ జూన్ మాసం వస్తే ఎదురు చూసేటువంటి మాసం. మరి ఈ ప్రత్యేక దినాన కీర్తన గ్రంథం 56వ కీర్తనలో ఒక మాటను ధ్యానం చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. 3వ వచనంలో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. అనగా ఈ మనుష్యులు లేక శత్రువులు ఆయనను బాధిస్తున్నప్పుడు తనను క్లోజ్ చేద్దాం, మింగివేద్దాము అనుకున్న పరిస్థితుల్లో పాట పాడుకుంటే ఎలా ఉంటుందని, అసలు నా జీవితం ఈ రోజుతో క్లోజ్ అనుకొని దావీదు మహారాజును ఫిలిష్తీయులు గుహలో కాపు కాసినప్పుడు పాడిన పాట. నా శత్రువులు నన్ను చూపినను నరకపు పాశము నరికట్టినను, నా శత్రువులు నన్ను చూపినను నరకపు పాశము నరికట్టినను, ఒకే ఒక రాయితో పెద్ద పర్సనాలిటీ ఉన్న గొలియాతుని హతమార్చిన దావీదు నాటి దావీదు కాదు. నేడు దేవుని కలిగి కుటుంబం నుంచి శత్రుత్వం, రాజరికపరమైన శత్రుత్వం, దేశాలపరమైన శత్రుత్వంలో ఆనాటి పరిస్థితుల్లో దేవా నన్ను కరుణింపు. 1వ వచనం, మనుష్యులు నన్ను మింగివేయాలని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఆయన మాత్రం వాక్యమును బట్టి, నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించను. మనం చూసినట్లయితే 10వ వచనం చదవండి. దేవుని బట్టి నేను వాక్యమును కీర్తించను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించను. 11వ వచనం, నేను దేవుని నమ్మకించున్నాను, నేను భయపడను. చదివి అంతే. 12వ చదువు చదువుకున్నామా? దేవా
నీ మరణం నుండి నా ప్రాణం తప్పించున్నావు. నేను జీవకుడిలో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నేను నా పాదం నుండి తప్పించు. ఒక్క మాట కీర్తన కాబట్టి ఒక్క మాట ధ్యానం చేద్దాం. దావీదు భౌతికంగా యుద్ధం చేసి గెలిస్తే ఈ మాట రాసేవాడ. నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఆయనను కీర్తిస్తాను. అది ఈ 51వ కీర్తనలో మనం చెప్తే నాకు శ్రమ, ఏ శ్రమ? మరణకరమైనటువంటి శ్రమ, శత్రువు చుట్టుముట్టిన శ్రమ. మనకు కూడా చాలాసార్లు భయం వేస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు ఎవ్వరు లేదు నాకు అని ఒంటరితనం వస్తుంది. ఎవరికే ఆర్థికపరమైనదా, అనారోగ్యపరమైనదైనా, బిడ్డల విషయమైనా, చివరికి ఎవరు లేరు ప్రభా. ఒంటరితనంలో నేనేం చేయలేదు. మరి భార్య చెప్పుకున్నామా? లేదు. యజమానులు చెప్పుకున్నామా? బాబా ఏం చేయలేదు. బిడ్డలు చేయగలరా? బిడ్డలైతే తల్లిదండ్రులు చెప్పుకున్నామా? ఇలాంటి పరిస్థితులు మనం ఒక వలయంలాగా, ఒక చక్రం మన చుట్టూ ఉంటాయి. కానీ ప్రభు చెప్తున్నాడు ఉదయకాలంలో, ప్రైజ్లో ఎందుకో తెలుసా? నేను నా దేవుని బట్టి నేను కీర్తించాను. చెప్పకూడదు ఒకసారి. కేర్ ఆఫ్ జీసస్, కేర్ ఆఫ్ యేసు, కేర్ ఆఫ్ గాడ్. దేవుని బట్టి కీర్తించాను. నిన్న ఆర్డర్ రాస్తూ నిన్నే ఒరిజినల్ ఆర్డర్ సప్లిమెంట్ పెట్టిన తర్వాత మేడం గారు ఒక సహోదరి హైందవుడు అన్నారు. ముందు వాళ్ళు కోపడ్డారు అమ్మగారు. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాను సాక్ష్యం. తను వస్తారని చూస్తున్నా. పుష్పగుడి దొరుకుతున్నారు 67 అయ్యే మొదలు. ఎన్ని గంటలకు మనం ప్రయాసపడినా, ఏది మనకు దేవుడు ఇచ్చినా, ఆయన ఇచ్చింది ఏది మన గిఫ్ట్. జూన్ మాసాన్ని గిఫ్ట్గా ఇచ్చిన దేవుడి స్తోత్రాలు చెల్లించకుండా ఆయన జూన్ మాసం మనకు ఉందండి. లెట్ us ఎంజాయ్. ఎన్ని పరిస్థితులు అన్న మాటలు తెలుసు. ఏమి చేసి నీ వల్ల నేను మాట్లాడాలా? 3 జిల్లాల్లో నువ్వు ఒక్కదానినే లేట్గా అప్లై చేస్తున్నావు. కానీ నిజంగా మీరు పొరపాటు చేయాల. మీరు కొడతాం చేపగా సైకిల్ అంటే అప్పు చేయడంతో దూరం ఉండే కంప్యూటర్ రాకపోతే రమేష్ గారు కొడతానే తెల్లవారు 4:30 వరకు అమ్మగారికి చెప్పడం కొట్టాను. నేను చేస్తా. నాకు అప్పటి విద్య మొత్తం పోయా. ఏంటి ప్రభా ఇంత మాట పడాలా, ఎంత నింద పడాలా అని ఆలోచించుకుంటూ ఫోన్ చేసి రండి ఆఫీస్ రండి. అసలు అయ్యో మరి తనంటే అర్థం అవుతారు కదా. ఏంటిది ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం లేదా? ఏంటి ప్రభా ఎక్కడికి వేసి అక్కడికి వెళ్ళాలా? నువ్వు భయపడబాక. నీ చుట్టూ శత్రువున్నా కూడా కీర్తింతును నీ నామము మనసారా. ఈ 290 ప్రచురించుకుంటూ కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. మదిలోన ధ్యానించి, మదిలోన ధ్యానించి తరించు నేనయ్యా. యేసయ్యా కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. దొంగకైన కలువరిలో నువ్వు ప్రభుత్వంగా నేను దినదిన వాక్యం చదువుకున్న మా పరిస్థితి ఏంటి? ఆ మొదటి అదే ఏలేశమైన కరుణకు నీ దోషి పాత్రుడా. కరుణకు ఈ దోషి పాత్రుడా.
యేసయ్యా కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ నింద వేసిన నా బిడ్డే నేను అమ్మగారితో ఫోటో దిగి నీ దేవుడు గొప్ప దేవుడు ఆమె చెప్తామంటే నటించబడను ఆ మాట నీ దేవుడు గొప్ప దేవుడు రావి చేసి ఫోటో దిగుదాం. ఒకప్పుడు ఆమె స్నేహితులు ఒకప్పుడు ఇప్పుడు ఆఫీసుగా చూడండి. నా సోదరి సోదరులా నీకు మరణ పరిస్థితులు లాంటి చుట్టుముట్టిన ఈ వాక్యం చదువుతున్నప్పుడు దినమెల్ల నా ప్రాణం విందుటానికి రెడీ అవుతున్నారా వాళ్ళు అనిపించిన ఇక ఈ శ్రమని తట్టుకోలేను. ఇంకెంతకాలం ఈ హాస్పిటల్ జీవితం, ఎంతకాలం ఆర్థిక పరిస్థితులు, ఎంతకాలం కుటుంబంలో శోధన, హౌ లాంగ్ ఇట్ ఈస్ అనుకున్నప్పుడు 56 కీర్తన తీసి నాయన నీ వాక్యం నేను ధ్యానం చేసుకుంటా, అది నన్ను కీర్తిస్తూ నన్ను బ్రతికిస్తూ జీవపు గల ఊటల దగ్గరికి అది నన్ను తీసుకుంటా. జీవ పెరుగులోకి దేవుడు మనం ఏం చేయాలంటే ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా దేని మన వాక్యాన్ని ధ్యానం చేయాలి. 2 పాటే పడుకోవాలి. పౌరులు శీరులు గాయాలతో ఉండి నిందించారా? ఏం చేశారు వాళ్ళు? చప్పడపడు కదా, గట్టి కొట్ల ఇవి ఉంటాయి కదా, అయినా కూడా వాళ్ళు కొట్టే కొద్ది చప్పట్లతో ఖైదీలు మారినట్లుగా శ్రమలలో కీర్తిద్దాం, వాక్యాన్ని ధ్యానం చేయాలి. అదే మా కుటుంబంలో మన కుటుంబం అదే మన కుటుంబంలో మన సంఘాలలో చేసిన దేవుడు, మేలు చేసిన దేవుడు. ఇట్స్ ఇంపాసిబుల్. ఉదయం పెట్టుకొని చెప్తున్నా, ఇట్స్ ఇంపాసిబుల్. ఎవరు అడిగినా కూడా ఏదో జరిగిందంటారు. చివరికి రాత్రి అర్ధరాత్రి 2:30 గంటలు 1:30 గంటలు పాస్టర్ గారు తమ్ముడు అన్నాడు, బావగారు చేసి ఉంటామని అంటాడు. ఏం చేస్తారు? బాబు ప్రార్థన చేశారు, నా బిడ్డలు ప్రార్థన చేశారు. మీకు వందనాలు, చప్పటి పొందనాలమ్మా, థ్యాంక్ యూ వాళ్ళు. నా బిడ్డల్లో ప్రార్థన తప్ప నేను ఏం చేయాలి చెబుతున్నా. ఈ సోదరి మంచిది, అమ్మగారు సస్పెండ్ అమ్మగారు అన్న నువ్వు వెళ్తే ఊరుకో, ఏ ప్రార్థన చేద్దాం సరే. అదికి మించిన శక్తి లేదు. బిడ్డలు చూస్తున్నప్పుడు అన్నాను, ఆయన పెద్దలారా దేవుడు గొప్పవాడు, నోటితో పాటలు పాడుతున్నది శ్రమ వస్తే వాక్యాన్ని కీర్తిద్దాం. అది మనల్ని బ్రతికిస్తుంది, మనం నడిపిస్తుంది, నెమ్మదితో చేస్తుంది, జయాన్నిస్తుంది. నిజమా? ఇదే నా బాధ నెమ్మది కలిగిస్తుందో దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి శక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. కృపాశక్తి శక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మాకు చుట్టూ శ్రమను ఫిలిష్తీయులు దావీదు మహారాజు చుట్టుముట్టినా కూడా ఆయన అన్నాడు, నీ వాక్యాన్ని నేను కీర్తిస్తాను. అది మించిన శక్తి లేదని సాక్ష్యం చెప్పినట్టుగా మేము ఎలాంటి పరిస్థితులు నేను కీర్తించేవారుగా, నిన్న మైపరిచేవారుగా చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. రెండవ భాగంలో అందరూ కలిసి మన కీర్తనల పుస్తకం నుండి యేసుని కొరకయ్యల జీవించుగా
బాసులు మొదలైన పాటతో అనంతరం చివరి పాట పాడుతున్నా చివరి వచ్చిన దేవుని తీసుకుని వాక్యం పెడదాం. యేసుని కొరకై జీవించిన దాసుని ఒగలేన యేసుని కొరకై జీవించిన దాసుని ఒగలేన కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుని స్తోత్రం. నీ సన్నిధిలో మరొక మాసాన్ని మాకు ఇచ్చారు. ఒక గిఫ్ట్గా, ఒక బహుమానంగా 5 మాసములు నీ లెక్కలను భద్రపరిచి వాతావరణ మార్పులలో, వర్షములు, మండుటెండలు, వీటన్నిటిలో నాయన పిడుగుల మధ్య, భయంకర అననుకూల పరిస్థితుల మధ్య, భయాందోళన మధ్య నిలిచే ప్రశాంతమైనటువంటి శ్రేష్టమైన శుభ గడియలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి. మీ బిడ్డను ఆయుత్తపరిచారు, తృప్తిపరిచారు. చుట్టుముట్టినటువంటి ఎన్ని శత్రుల శ్రమలైనా నీ వాక్యము ఏమి చేయలేవని మహారాజు సాక్ష్యం ఇచ్చారు. ఇది మాట మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ రమేష్ అన్న ఫర్ యువర్ హెల్ప్. తెల్లవారు మీడియా వారు అనేక మంది ప్రార్థన చేశారు. ఆయా దేశాలు ఉన్నటువంటి బిడ్డలు, అలాగే మా ఆత్మీయులు, పెద్దలు, నాయకులు చూస్తున్నారు. వారికి, కాపర్లకు, అలాగే సంఘాల వారికి, ఆల్ చర్చ్ కాంగ్రిగేషన్స్ వారి గురించి ఆడుతారు. దూర ప్రాంతాల బిడ్డలు, కింగ్ డేవిడ్ చర్చ్ అండ్ మినిస్ట్రీస్, నేనందరికీ మీకు నేను వందనాలు కుటుంబ పక్షంగా సంపర్కం తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. యేసు ప్రభు ఆరోహణము, అసెండింగ్ అంటారు. 29వ తేదీ గురువారం
ప్రభు పునరుద్ధానం తర్వాత ఈ బైబిల్ గ్రంథాన్ని సమకూర్చక ముందే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అసలు ఈ మాట రావడానికి కారణం ఆరోహణ దినం. ఆరోహణం అంటే అసెండింగ్ అంటారు, క్రింది నుంచి పైకి, తక్కువ నుంచి ఎక్కువ, 0, 1, 2, 3 వారిని పూర్ణ అంకెలు అంటారు. అంతేనా? అంటారా? రోల్ నంబర్స్, హోల్ నంబర్స్, హోల్. 0తో ప్రారంభమై 9తో క్లోజ్ అవుతుంది సింగిల్ డిజిట్స్. అది దిగుతూ వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు. క్రమం. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తెలియదు. ఆయన మామూలు జననం అనుకున్నారు. అందుకని చదవబడి వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము పత్రిక పాఠ్యభాగం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉన్నది. చాలండి. ఈ పరిస్థితులకు దేవుడు అన్నిటికీ అంతం రాబోతుంది నమ్మబుద్ధి కాదు. మనం 2000 సంవత్సరం రాబోతుంది, అన్ని సున్నాలు వస్తాయి, అన్ని మార్పులు వస్తాయి, అన్ని క్యాలెండర్స్ తారుమారు అవుతాయి. Y2K ప్రాబ్లం అన్నారు. అప్పుడు చూసి నమ్మలేదు. కానీ నిజమైన అంతం ఏంటంటే అది వ్యక్తిగతమైనది. నోవాహు జలప్రళయంలో వచ్చిన రీతిగా నేను మరలా చిక్కినని ఒక గుర్తు పెట్టాడు. మనం ఏమంటాం దాన్ని? రెయిన్బో అంటాం. తెలుగులో ధనుస్సు. ఇంద్రధనుస్సు కాదు, ధనుస్సు. అది ఇంద్రుడు పెట్టాడు, దేవుడు పెట్టాడని అంటూ దాని పేరు పెట్టాడు. ఇట్స్ రెయిన్బో. ఆ రెయిన్బో సూచన కొంచెం ప్రమాదం రాబోతుంది అన్నప్పుడు, అయ్యా ఇలా జలప్రలయం ఎట్లా బ్రతకాలి అని ఇశ్రాయేలుని అడిగితే మళ్ళా దేవుడు ఏం చేశాడంటే, ఓకే మీకు ఆ గుర్తులు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి, బి అలర్ట్. మీరు అర్థం చేసుకున్నామా? మెలకువగా ఉందాం అంతే. మొట్టమొదటి మాట ఏంటండి? మెలకువగా ఉండాలి. 2 అటు వెళ్దాం, సీరియల్ మార్చుకుందాం కొద్దిగా. బి అలర్ట్. ఈరోజు నా ఫ్యాక్ట్ అనే మాట మాట్లాడబోతున్నా. ఎఫ్ అంటే ఫెయిత్, విశ్వాసం. దేనిలో ఎదగాలి మనం అంటే కదండి, 1వ తరగతి బాబు ఈ సంవత్సరం 2వ తరగతి రావాలి కదా, 10వ తరగతి వ్యక్తి 11వ తరగతికి వెళ్ళాలి కదా, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కదా, 5వ తరగతి బట్టి 6వ తరగతికి వెళ్తే కదా సంతోషం పుచ్చుకునేది. ఎప్పుడు చూస్తున్నా 4 రోజులు ఉంటే నీ కొడుకు ఇష్టమా? గ్రోత్, ఎదుగుదల. ఎదుగుదల దినాన మనం యేసు ప్రభు ఎందుకు వెళ్ళారంటే ఇల్లు చూచారండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చేది ఎవరికి తెలియదు. కాబట్టి ఏదేదో మాట్లాడినప్పుడు లోకమంతా చూస్తుండగా ఆయన జననం చాలా దీన పరిస్థితి. జననం ఎక్కడ? ఈ బాడీ ఇన్ మేంజర్, విచ్ ఇస్ ద ప్లేస్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్, ఆల్ ద నేషన్స్. ప్రతి ఒక్కరికి స్థలమైన సత్రములా జన్మించారు. కులమతం చచ్చింది. అందుకు యేసు ప్రభు అందరికీ దేవుడు. 100వ కీర్తన మొదటి వచ్చిన సర్వలోక నివాసులారా, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి. ఎవ్రీబడీ హ్యాస్ టు కమ్. దేవుడు ఈ 20-10 రోజుల్లో ఒక్క చోట తప్ప మాటించిన ప్రతి చోట పెట్టి నేను ఏ ప్రార్థన అయినా, సభలైనా, శతవార్షికోత్సవ దేవాలయానికి చాలా దినాల తర్వాత దేవుడు తీసుకెళ్ళి అందుకు కొంచెం స్వరం డబ్బులు క్షమించి గంట పావు పైన మాట్లాడినా కూడా అర్ధరాత్రి వరకు కూడా కదలకుండా తెల్లారితే 100 సంవత్సరాల పండుగ అయినా కూడా 700 మంది జనమంతా కూడా చూస్తున్న ఉద్దేశం ఏంటంటే వాడు వెలుగుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దామా?
100 సంవత్సరాలు మా దేవాలయం కట్టి తెల్లవారితే పెద్ద ఫంక్షన్. అమ్మగారి దేవుడు వాడుతున్నాడు అని కూడా మన ప్రాంతంలో పల్నాడు బలపాలన. నాకు అక్కడ అనిపించింది వీరంతా మెలుగుకున్నారు. అక్కడ ఒక యవ్వన బిడ్డను 5 రోజుల పరిచయంలో నన్ను దేవుడు మరలా ఆయన వివాహం ఏంటంటే, యవ్వన బిడ్డలు ఇలా ఉంటారా అంటే ఏంటి, అక్కడ మీరు అంతము సమీపమైనప్పుడు బి ఎలక్ట్. యేసు ప్రభు ఆరోహణమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన చెప్తారు కదా ఒక మాట. ఏం చెప్పారండి? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేలా నేనున్న స్థలంలో మీరులాగిన మరలా వచ్చి పెద్దకు బి అలర్ట్. ముందు నెంబర్ 1 విశ్వాసం, ఫెయిత్ ఉండాలి. ఏంటంటే ఈ 6వ గురించి ఒక మాట చెప్తే మీకు కొంచెం ముందుకు వెళ్ళచ్చు. ఆనాటి యూదులు సిలువ వేసిన తర్వాత భయపడ్డారు. ఎవరి సమాధి దగ్గర కాపలా పెట్టారు. ఎందుకు చెప్పండి? సమాధి చచ్చిపోయినాడు, కాపలా ఎందుకు? మరి ఆయనకి ఎందుకు బండ పెట్టి చైన్లు కట్టి సైనికులు పెట్టారు? తెలుసో తెలియకో వాళ్ళకి ఒక రకమైన భయం ఏంటంటే ఆయన తిరిగి లేపుస్తాడేమో. యేసు ప్రభువు ఎంతో మంది చనిపోయిన లాజరును బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు. హీఈస్ పవర్ఫుల్ టోటల్గా. వాళ్ళ బాధ ఏంటంటే రాజరికంగా మాకు అడ్డు వస్తారని తొలగిస్తున్నారు తప్ప ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, యూదులు, అప్పుడున్న నాయకులందరూ కూడా, హేరోదు, యాంటీ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా ఏదో ఒక లెక్కలో ఈయన మహనీయులని తెలుసుకున్నారండి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, వాక్యం రుచిగా పెద్దలారా మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే యేసు దేవుడు, యేసు ప్రభు మామూలు వ్యక్తి కాదని ఆనాడు వాళ్ళు డిసైడ్ అయ్యారో, ఆ డిసైడ్ అయిన నెరవేరిన రోజే ఈరోజు 40 దినాలు ఎవరైతే ఆయన రాయి దొంగిలించబడినో, రాయి దొంగిలించి ఆయన ఇక్కడ లేడు, యేసు ఇక్కడ లేడు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో వణికిపోయారు. వణికిపోయిన తరువాత యేసు లేచెను ఆదివారమున, యేసు లేచెను వేకువ జమున, యేసు లేచెను ఆదివారమున, యేసు లేచెను. యేసు ప్రభు లేచున్నాడు. ఈజ్ రిజన్. ఆయన లేచిన సంగతి ఆనాటి ప్రజలు కనుగొన్నారు. కాబట్టి 40 దినాల తర్వాత అందరూ చూస్తూ ఉండగా పైకి వెళ్ళటం జరిగినది. అందరూ చూస్తూ లూకాసు సువార్త 24వ అధ్యాయము 51వ వచనం ఒకసారి చూద్దాం. పరలోకం నుండి పరలోకకు ఆరోహణమైన అందరూ చూస్తూ ఉండగా పట్టుకున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు చూస్తూ ఉండగా, ఒక్క మాట గమనించండి, నీకు ఎందుకు విశ్వసించాలి, యేసుని ఎందుకు ఈ క్యాలెండర్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే ఆ పునరుద్ధానం తర్వాత 40 దినాల తర్వాత, 40 దినాల ముందు యేసు ప్రభు శ్రమ పొందారు. జగత్తు వినండి, వచ్చినాలు మనం తర్వాత చదువుకోవచ్చిన ప్రాబ్లం. మన విశ్వాసం ఈరోజు ఎదుగుదల ఉండాలి. మనకు కూడా మన అంశం ఏంటంటే యేసయ్య పైకి వెళ్ళినట్టుగా మనం కూడా పైకి రావాలి. ఆధ్యాత్మిక భాషలో లెట్స్ గ్రో. మనము ఎదగాలి లేదా? అన్నిటికీ ఎదగాలి. శారీరకంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చదవటంలో ఎదగాలి,
వాక్యం చదవటంలో ఎదగాలి, అన్నిటికంటే నమ్మటంలో ఎదగాలి. మొట్టమొదటి ఫ్యాక్ట్ ఎఫర్ట్ ఫెయిత్ విశ్వాసం ఎదగడానికి ఆనాడు అందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభు ఆరో గట్టి చప్పలు కొడదామండి. యేసయ్య ఆయన అందరూ చూస్తూ మేఘమండలంలోకి ఒక విమానం వెళ్తుంటేనే అందరూ చూస్తూ ఉండగా, చంద్రయాన్ అనేటువంటి శాటిలైట్ వెళ్తుంటే అందరూ చూస్తూ ఉండగా, అవునా? మాయ జరగలేదు కదా, ప్రయోగాలు. అందరూ చూస్తూ ఉండగా, ప్రతి నేత్రము చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమాయ చూస్తూ ఉన్నప్పుడు మనం నమ్మాల్సింది ఏంటంటే ఆయన వెళ్ళినది మళ్ళీ వస్తాడు, సజీవులు మృతులను తీర్పు తీరుస్తాడు. ఈసారి దేనాది దేనిగా సప్తంలో పుట్టినట్టు రాడు. ఇందాక ఎవరు పాడారు కదా, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా చెమటలో, లోకమంతా చెమటలో, ఒలివ కొండ మీద ప్రభువు ఆరోహణమయ్యాడు. ఆ ఒలివ కొండ అంటే ఆయనకి ఎందుకు ఇష్టం అంటే ఆ ఒలివ తోట సువాసన, ఒలివ కాయలు పండు తింటాం, ఒలివ నూనె స్వస్థత, ఆ ఒలివ ఆకులు కురుపులకు మంచి. టోటల్గా ఒలివ చెట్టు బ్లెస్సెడ్ చెట్టు. అంటే నీలోకి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి, నీ పిల్లలు 15 మంది చెప్పారమ్మా, ఏమైంది మీ సొమ్మే పోతాయి, నీ భోజనం బలచు, నీ పిల్లలు ఒలివ మొక్కలు. ఆ ఒలివ మొక్క బ్లెస్డ్. ఆ ఒలివ కొండ ఆయన ఎన్నుకున్నాడు. 433 అడుగులు ఎత్తుంటుంది. ఆ 433 అడుగులు ఎత్తు కొండపై నుంచి యేసు ప్రభు ఆరోహణ వెళుతుంటే ప్రతి నేత్రం చూశారు, ఇల్లు కష్టపడ్డారు శిష్యులు. మా పరిస్థితి అద్భుతం. ఆరోహణం ప్రపంచ చరిత్రలో మాయమైపోయినటువంటి వ్యక్తులు చెప్పుకుంటారేమో కానీ ప్రతి ఒక్కరు చూస్తూ ఉండగా, లేదా ఆయన కనపడలేదని అప్పటి నుంచి అంటారు. ఓకే, మంచిదే, గౌరవించు, మంచిదే. కానీ ప్రభు మాత్రము ఆయన చూస్తూ ఉన్న ప్రతి నేత్రం. ఆ రోజున ఈయన మహనీయుడిని గవర్నమెంట్ ఏం చేసిందంటే, రోమన్ గవర్నమెంట్ హస్ డిసైడెడ్ దట్ హీ ఈజ్ ఓన్లీ ద లార్డ్. అందుకని క్యాలెండర్ స్టార్ట్ చేద్దాం. ఏమి స్టార్ట్ చేద్దాం అంటే క్రీస్తును బేస్ చేసుకుందాం, ఒక దేవుని బేస్ చేసుకుందామని క్రీస్తు పూర్వము క్రీస్తు గట్టి చప్పుడు తెలుగుతాము. ఆరోహణమైన దినము ఒక పండుగ రోజు, ఆరోహణమైనటువంటి 29వ తేదీ క్యాలెండర్ ప్రకారంగా ఈనాడు. ఆ తర్వాత అందులో ఉన్న మనం ఎదగాలి, విశ్వాసము ఎదగాలి. రెండవది ఎలర్ట్, మెళుకుగుండి ఎదగాలి. ఈ మెళుకుగుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 24 చదివి మీకు అర్థమవుతుంది. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చదివినట్లయితే, మీరు సిద్ధముగా ఉండి, బి అలర్ట్, బి ప్రిపేర్, సిద్ధంగా ఉండండి ఆయన వచ్చేటప్పటికి. ఈ రోజున కరోనా కేసు తెనాలి వచ్చింది, తెలిసిందమ్మా, బయటికి చెప్పు. అది ఝాన్సీ, మీ నోటీస్ వచ్చిందా? కాదు, బయటకు చెప్పు. కరోనా కేసు గుంటూరులో వచ్చాయి, ఫస్ట్ కేరళ వచ్చింది. యాక్చువల్గా నేను వచ్చేవారు కేరళ ట్రిప్ ఉంది. మీ బైబర్ బాగున్నాయి, ఆ నుంచి వచ్చినారు. మళ్ళీ రానివారు నేను నా జాగ్రత్తలు తీసుకున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ సెక్యూరిటీ పరంగా చూస్తున్నాను. అమ్మగారి కోరిక కోసం వెళ్తున్నాను. పరిశుద్ధుడైన తోమ యేసుప్రభుని అడిగాడుగా, అయ్యా నేను ఏలు పెట్టి చూస్తే నమ్మన్నాను కదా, ఆయన కట్టిన చర్చి దాకా వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మా 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం. అందరూ అన్ని రకాలుగా డ్యాన్స్ చేసుకుంటుంటే అలా వద్దండి, నేను దేవుడు బ్రతికించాడు అని అమ్మగారు అదేనని కాదు కానీ ఎప్పుడు అనుకుంటే ఆ డేట్ కుదిరింది. మా మే 26 చేస్తే కుదరల, బిడ్డకి షోమ్లో చెన్నై వచ్చింది. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు కనుకంటే ఎంత బిజీ ఉన్నా పెళ్ళిని కూడా ముందు పెట్టేశారు. 8, 9, 10, 11 మీటింగ్స్ కూడా తమను కొల్లూరు ఆహ్వానిస్తారు. క్షమించిన ప్రభు చిత్తమైతే రాత్రి పగలేక నో చెప్పాలి. అమ్మగారి పని కోసం మన ఆన్లైన్ కొల్లూరు నూతన చేసి వెళ్ళకపోయింది. ప్రభు మరొకసారి వెళ్దాం. అంతము వచ్చుచున్నది, తిరిగి మరలా కరోనా వస్తున్నాను ఉండగలరు. బి అలర్ట్, మెలుగుకుందాం, భయపడద్దు. మెలుగుకుందాం కాదు, భయం వేరు, మెలుగు వేరు. ఎప్పుడైతే మెలుగుకుంటాం ఏం చేస్తామండి? ఏం చేస్తామని మెలుగుకుంటే ఎవరు వస్తే అటాక్ ఇస్తామని కదా. శత్రువు వస్తే నీవు ప్రార్థనతో మెలుగుకుంటే ఎలా ఉండాలంటే, ప్రార్థన దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 11 మనం మెలుగుకుంటుంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తుంటే మాట్లాడుతున్నట్టే కదా. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరమును చదువు, ప్రార్థన చేశాడు లేదా చదువు. అది చదువు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి నా తమ చెముకుని మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపడతాడు దేవుడు. సొలొమోను ప్రార్థన చేస్తే సొలొమోను దేశాన్ని స్వస్థపరుస్తాడు. అందుకే వాళ్ళ నాన్నగారు మాట చెప్పాడు. దావీదు 127వ కీర్తన ఏం చెప్పారంటే, జాగ్రత్త వినండి అమ్మ, మనకు వచ్చు కాబట్టి వాక్యం. ఒక కింగ్ తన కొడుకు ఎలా చెప్పాడు, నా బిడ్డలు నేర్చుకోండి. నాన్నగారే కొడుకుతో మాట్లాడాలంటే ఎక్కువ, కూతురుతో అమ్మే మాట్లాడాలి. రివర్స్ మనం ఎక్కువ ఉంటాం. కొడుకేమో అమ్మ దగ్గర చేస్తాడు. ఏందమ్మా నాన్న నీ సెలవు మార్చడం బండి గురుబడి గురుడు ఈ వచ్చి ఇంజక్షన్ అక్కడ. నాన్నగారు కుమారుతో మాట్లాడాలి, తల్లి కుమార్తెతో మాట్లాడేది ప్రవర్తన నియమము. ఇక్కడ దావీదు తన కుమారుడిని సొలొమోనుకి ఏం చెప్పాడు, నాయనా నువ్వు ఇల్లు కడితే వేస్ట్, ఇల్లు యెహోవా కడితే ఆశీర్వాదం. ఆమె చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించేలా నెంబర్ 2, నీ కింగ్ కావచ్చు, నీ సెక్యూరిటీ ఫుల్గా ఉండొచ్చు, యెహోవా పట్టణమును కాపాడాలి. దానికి కావాలి వెలుపలుంటా అంటే ఏంటి? కాపలా కాసే నైట్ అండ్ డే అండ్ నైట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇన్నున్న భారతదేశం భయపడలేదా? అంటే ఎప్పుడు గురించి ఏ బాంబు వేస్తారు? ఎవరు కాపాడాలి? ఇదిగో దేవా, బి అలర్ట్. ఎలర్ట్ అటువంటి లేదు, ప్రభువును ప్రార్థన చేయడం సింపుల్గా. రాజేయుడి నా పేరు పెట్టుబడి నా చిన్నలందరూ కూడా తమ్మును తాము తగ్గించుకొని జూన్ మాసం ఎంటర్ అవుతున్నాము. ఈ సంవత్సరానికి 6th సెంటర్ పాయింట్లో వచ్చిన మనము సింపుల్గా అయ్యా బిడ్డలని చేతిలో పెట్టారు, ఆర్థిక సమస్యల చేతిలో పెట్టారు, వివాహాలని చేతిలో పెట్టారు, సీట్ల విషయం చేతిలో పెట్టారు, అనారోగ్య పరిస్థితి చేతిలో పెట్టారు. తమ్మును తాము తగ్గించుకొని మెలుగుగా ఉంటామంటే ఆయన చెప్పుకున్నామండి. దేవుడు మన సమస్యలు తీర్చడా? ముగ్గురు చేస్తామా? దేవుడు మన సమస్యలు తీర్చడా? తీరుస్తాడు. అందుకని మెలుగుని అర్థం ఏంటంటే, మెలుగున్నట్టు మాట్లాడటం. కళ్ళతో కొన్నిసార్లు మెలుగుని వస్తే తూలు వచ్చింది, మాట్లాడితే అస్వస్థ రాదు. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడుతూ ఎందుకుంటాం మనం? అందరు నిద్రపోయినా కూడా ఖరీదైన ఇంట్లో ఉన్నా లేదా ఏదైనా జరిగినప్పుడు కూడా కొందరైనా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే మెలుగుగా ఉండటం యేసుతో మాట్లాడుకో. ఎప్పుడు యేసుతో మాట్లాడుకుంటా ఉండండి. నీ బిడ్డ గురించి ఒక్కరోజున మాట్లాడు, సంవత్సరానికి తండ్రిగా నెలకు ఒక రోజున మాట్లాడు. అదే ప్రార్థన సొలొమోను చేశాడు. యెహోవా పట్టణంలో కాపాడాలి అంటే ప్రార్థన. నీ ఇల్లు అనే పట్టణం, నీ గ్రామం అనే పట్టణం, నీ సంఘం అనే పట్టణం, నీకేం దేవుడు ఇచ్చాడో ఆ జోన్ కాపాడబడాలని. బి అలర్ట్.
బ్రదర్ అండ్ సహోదరులారా ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనం ఉంటామో ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో ప్రార్థన చేయడంతో పాటుగా అక్కడ ఒక 3 విషయాలు ఉన్నాయి. సాక్ష్యం చెప్పాలని యేసు ప్రభు గురించి. మనం ఎవరైనా సాక్ష్యం చెబుతుంటే పబ్లిక్ ఎట్లా ఉంటుంటే, దేవుడు వీళ్ళకే చేస్తాడా? నాన్నగారిని 73లో క్లారెన్స్ శాస్త్రి గారు మొన్న మీటింగ్స్కి వచ్చారు. అభిరుచి మీటింగ్ ముందు వస్తారు. ఆయన దగ్గరికి ఇలా దూకులు చూస్తుంటే మా నాన్నగారు చెప్పినట్టు నాకు, అంకుల్ నేను డేవిడ్ రాజు గారు పోయినాను కానీ డేవిడ్ అని కూడా పోవా, మీ నాన్న మాకంటే ముందు అయ్యామంటే అసలు ధైర్యంలో నాన్న చనిపోయి తెలిసింది నాకు. చాలా సంవత్సరాలు కలిగిన తర్వాత ఆయన జస్ట్ ఒక ప్రార్థన చేసి ఒకే ఒక మాట ప్రార్థన చేసి, ప్రభా ఇప్పుడే నేను నీకు ఇష్టమైన రీతిలో వాడుకో ప్రభా, గట్టి చప్పడబడదామే. అదే అర్థమవుతున్నాను నేను, నీకు ఇష్టమైన నీకు ఎక్కడ థ్యాంక్స్ అంటే చెప్పి ఆ తర్వాత వెళ్ళాలి అన్నట్టు వచ్చి ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి. దేవుడు చేసిన మేళ్ళు ఇక్కడ చెప్పకపోవచ్చు అమ్మా. నా విషయంలో వచ్చేసి నీ భార్య చెప్పు, నీ భర్త చెప్పు, నీ బిడ్డ చెప్పు. మీరు సాక్ష్యం చెప్పడం ఉదయాన్నే ఏ సాక్ష్యం చెబుతారు? ఏమన్నా జరిగిందనుకో అంటే మేమంటే పొళ్ళు ఊడిపోయి ఉంటే ఏంటమ్మా ఈలో జరిగిందంట కర్రేసుకొస్తారు చూసారా? ఆ సాక్ష్యం ఎందుకు? నీకెందుకు ఆ సాక్ష్యం అవసరమా కదమ్మా? ఎంతమంది లేరు? మీరు మంచోడు, మీరు ఏమనుకోకాదు. ఏంటంటమ్మా 5 ఫోన్లు చేస్తాను, నాకు తెలియదు అక్కాయ్ మళ్ళా ఏందంటబ్బాయ్, నాకు తెలియదు మాయా, ఏందబ్బాయ్ ఇది జరిగిందంట, నీకెందుకు? ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి జూన్ మాసంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాలన్న సోదరులారా. అదే టెస్టిమనీ. ఫ్యాక్ట్ అంటే ఫెయిత్, విశ్వాసంలో ఎదుగు. వెలుగుగుంటంలో ఎదుగు ప్రార్థనలో. మూడవది టెస్టిమనీ, సాక్ష్యం విషయంలో ఎదుగు. చిన్న తెలుసుకుంటాం, తప్పలేదండి. నా ఉద్దేశం అక్కడ ఉద్దేశించుకుంటే వ్యర్థమైన దాని కొరకు వచ్చే ఇతర జీవితాలపై మన ఫోకస్ ఉండే కంటే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు? నేను ఆశీర్వదిస్తాడు. ఈ బిడ్డలు ఒలివ మొక్కలాగా చేస్తాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో 3 విషయాలను మొట్టమొదట అది తల్లి ఒక్క విషయమైనా 15వ అధ్యాయం 4వ వచనం చదువుమా. నా యందు నిలిచి విని. సింపుల్. ఈ 15వ అధ్యాయం మొత్తం 3 భాగాలు చేశారు. మొదటి భాగం పేరు నా యందు నిలిచి. అమ్మ ఇంత కేకలేకల గుర్తుపోయి ఎన్నో జరుగుతుంది అనుకున్నారే విషయం. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని వెలుతుమో, నా ఇంటి వారు నీతి సూర్యుని వెలుతుమో, దీన మనసును గలిగితే దివ్య సేవను చేతుమో, నేను మీ పిన్నావు కనుక ఏదన్నా మళ్ళంటూ అడుబడిలో ఇప్పుడు పెరుగులు పాటు ఇచ్చారు. ఏం చేస్తారు? మా ఆంటీ ఇచ్చిందని జాగ్రత్తగా ఆంటీ అక్కడి నుంచి వచ్చిన తెలియదు. సహజ విత్తనాలు చూసారా? మళ్ళీ విత్తనాలు చూసారా? మళ్ళీ విత్తనాలు ఉండయా? ఉండయా? ఉండవండి. మొత్తం మనది ఏదేని వల్ల ఉందని ఇప్పుడు కూడా అడ్డు కట్టవే కదా. యేసు ప్రభుతో నీవు అంటు కట్టుకోవాలి, అటాచ్ అవ్వాలి. దూరం ఉంటే కష్టం. ఆ సన్నజాజి చెట్టు, ఆ పూల చెట్టు ఏదో ఒక మంట కట్ చేసినప్పుడు కొంతకాలం బాగుంటుంది. పొరపాటు పూలు వచ్చి విరిగింది అనుకోండి, కొంతకాలం బాగుంటుంది. కానీ ఆ పచ్చని చెట్లు బయటకు కనపడతా ఉంటుంది. ఎందుకు కొనమాయి ఏమైంది? పూలు వచ్చి విరిగింది. అయ్యో చూసుకోమని వస్తుంది. కొంతకాలంతో దేవునితో నిలిచి ఉంటే మాత్రము నేను యెహోవా మందిరములో నాటబడిన ఒలీవ ఏ చెట్టమ్మా? ఒలీవ చెట్టు. నీ ప్రార్థనా మందిరంలో దేవునితో అంటు కట్టబడినటువంటి టాక్ టు గాడ్ ఆల్ ద టైమ్, సమ్ టైమ్ అట్ లీస్ట్.
యేసుతో మాట్లాడు, ప్రార్థన చేయడంలో చెప్పి మీరు కోరుకుంటే ఇక్కడ వాక్యం చదువుకోవడం. రెండవది మనం చూసినప్పుడు ఆ అధ్యాయంలో ఒకరినొకరు 13 చదువుతున్నాను. ఒకరినొకరు స్నేహితుల కంటూ తన ప్రాణం పెట్టే వారి కంటే ఎక్కువ ప్రేమ పెట్టిన వాళ్ళు ఎవరునూ లేరు. స్నేహితుల కంటే ప్రాణం పెట్టిన వాళ్ళు ఎక్కువ ఎవరు లేరు అంటే అర్థం ఏంటంటే ఎవరు ప్రాణం పెట్టారమ్మా? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చదువు మీరు ఒకరినొకరు ప్రేమించాలని నేను మీకు ఆగ్రహం. ఇక్కడ ఒక్క మాట చెప్దాం. మనం ఫస్ట్ నిజంగా అమ్మ నక్కలు చూడండి, అందరూ సహోదరులు, సారోళ్ళు, మీడియా వాళ్ళు చూడండి. నిజంగా ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి చెప్పండి? చెప్పండి, శాఖలు చెప్పండి రా. ఫస్ట్ ఎవరు నిజంగా ప్రేమించాలి? నేను అనుకుని నేను ఎవరు ప్రేమించాలి నిజంగా? బా రైట్ ఆన్సర్. ఫస్ట్ టైము నాన్న ఏం చేశాడమ్మా? మనకు అలవాటు ఏంటి కదా, అంతేనా? కరెక్టే, అమ్మనే చప్పుడు పడతా గట్టిగా. ఎందుకంటే అమ్మ కొంత బాధపడింది నీకోసం కదా. 9 మాసాలు నాన్న ప్రేమించాడు. మొదట నేను తల్లిని ప్రేమించు, 2 తండ్రిని ప్రేమించు. ఒక్క స్టెప్ అయిన తర్వాత ఎవరు ప్రేమించాలి? పెళ్ళైన తర్వాత భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలా, బిడ్డలు ప్రేమించాలా? 3 ఆన్సర్ చెప్పింది. భర్తను ప్రేమించాలా, భార్యను ప్రేమించాలా, బిడ్డలు ప్రేమించాలా? లేదా భార్య అయితే భర్తని, భర్తని ఎవరు ప్రేమించాలి? అప్పుడు పెద్ద సెంటెన్స్ కాక నేను ఏ విషయం పెట్టే కదా అంటే అర్థం ఏంటంటే నేను స్వార్థంతో చెప్తున్నా కాదు. ఒక అతను గట్టి చెప్పాడు, అమ్మగారు సభ్యులిటీ రాలేదుగా, వచ్చారా? వచ్చాడు, కోప్పడతారు. నీ భర్త కంటే నీ భార్య కంటే నీ బిడ్డను ఎక్కువ ప్రేమించకూడదంట. అవునా? అది నేను సునీత సిస్టర్లో రమేష్ దగ్గర చూసాను. అసలే వాళ్ళిద్దరు లవర్స్. బస్సులో వెళ్తా పరిచయం, క్లాస్మేట్. కానీ పెద్దలు చక్కగా వచ్చేసారు. మా అమ్మాయిని వెళ్తా, మా అబ్బాయిని వెళ్తా. ఎప్పుడైతే ఈ 15 అధ్యాయము యోహాను సువార్త మొదటి మాట ఏమో నువ్వు అంటుకట్టుబడి ఉండాలి. యేసు ప్రభుతో అంటుకట్టుబడి ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే జాగ్రత్త వినండి. యేసు ప్రభుతో అంటుకట్టుబడి కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఏం చేసినా ఎంత సేకరించుకున్నా మా యేసు మా ఇంట్లో ఉండాలి అంతే. ఆయన ఎవ్వరు నడపడు, ముందు అవుతాడు, భార్య ఉంటాడు. అమ్మాయి ఈ అమ్మాయి ఏదో సాక్షి తర్వాత చనిపించాడు. దేవుడు ఒకరినొకరు ప్రేమించుకుంటుండే తల్లిని, తండ్రిని, భార్య, భర్త, తర్వాత పిల్లలు. పిల్లలు అప్పుడు ఆటోమేటిక్ తల్లిని ప్రేమిస్తారు కదా. ప్రేమలను డిబేట్ అవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నవడం కారణం ఏంటంటే భార్య భర్తను, భర్తను భార్య నుంచి దూరమై ఈరోజు మన అంశం ఏంటి? మనం ఎదగాలి. దేనిలో ఎదగాలి? శారీరకంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఎదగాలి, చదువులో ఎదగాలి, స్టేటస్లో ఎదగాలి. అన్నిటికంటే దేవుని నమ్మటంలో ఎదగాలి. గట్టి చప్పట్లు కొట్టుకో. దేవుని నమ్మటం ఎదగాలి అంతే. ఫెయిత్లో ఎదగాలి. బి అలర్ట్. ప్రార్థన మెలుగు ఉండి ప్రార్థన ఎదగాలి. సాక్ష్యం చెప్పాలి. టెస్టిమోనీ, సాక్ష్యం చెప్పాలి. అందుకు ఇక్కడ యోహాను 15 అధ్యాయంతో 3 గంటలు పడింది, అంటుకట్టుబడిండు. 2 ఒకరినొకరు. యోసేపు ఎవరు ప్రేమించాడు? అప్పుడు యోసేపు భార్య సౌకర్యాలు కానీ అన్నదమ్ములు ప్రేమించాడు కదా. వాళ్ళ నాన్నకంటే కూడా వాళ్ళతో అన్నదమ్ములు ప్రేమించాడు. నీ సోదరులు ప్రేమించుకోవాలి. 3వ చూస్తే లోకానికి సాక్ష్యం నెరవేర్చి చదువునాన్న 15 అధ్యాయం. మీరును సాక్షి. ఆమె చాలా సంతోషం. యువతి కాలంలో దేవుడు చిన్న మాట్లాడుతున్నాను. దావీదు జీవితంలో తన కుమారుడికి ఎలా నేర్పాడు? నాయన మెలుగుగా ఉంది, నాయన మెలుగుగా ఉంది. రాజ్యాంగ విషయంలో, ఇంటి విషయం మనం 3 మాటలు నేర్చుకున్నాం. మనం ఎదగాలంటే మొదటగా విశ్వాసం ఎదగాలి. గ్రో ఇన్ ఫెయిత్.
2 బి అలర్ట్, మెలుగా ఉండి ప్రార్థనలో ఎదగాలి. 3వది సాక్ష్యం, టెస్టిమనీ, సాక్ష్యం చెప్పడంలో ఎదగాలి. నాయనా కుమారా నువ్వు జాగ్రత్త, నీ దేశం జాగ్రత్త. తమ్ముడు నా పేరు పట్టుబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నా నామాన్ని ప్రార్థన చేస్తే నేను వాళ్ళ దేశాన్నే ఆశీర్వదిస్తాను. చెవుడు ఒక మాట చెప్తాను. పౌలు గారు తన చెప్పిన తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు, ఆయన పూర్వం నేను హింసకులను, దూషకులను, హానికరులను, కానీ ఇప్పుడు మాత్రం చదువురా హానికరుడు నన్ను తన పరిచయం నియమించి నమ్మకమైన వారిని తెచ్చినప్పుడు అంతే. అందరూ ఏమనుకోకుండా తీసుకెళ్ళి చదవడం. నన్ను బలపరిచిన క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞులైన. దేవుడు నిన్ను బలపరిచినందుకు ఆయనకు గట్టిగా చప్పట్లు వందనాలు చెప్తారు. చెప్పు, నిన్ను బలపరిచాడు దేవుడు. బలహీన సమయంలో బలపరిచాడు, నీ ఫ్యామిలీని బలపరిచాడు, ఆర్థికంగా మనం ఈ స్థితి తీసుకొచ్చాడు కదా. కనీసం దేవుడికి సాక్ష్యం చెప్పాలి. విశ్వాసం లేదు కానీ, మెలకు నుండి ప్రార్థనలు లేదు కానీ, కొన్ని సాక్ష్యం చెప్పడం లేదు కానీ, నిజమైన సాక్ష్యాలు చెప్పాడు. పూర్వం నేను వేరయ్యా, ఇప్పుడు వేరు. నేను ఆయా స్థలానికి వెళ్ళిస్తుంటే వాడు చెప్పే ప్రతి మాట నాకు ఆనందకరంగా ఉంది. ఒక యవనస్తుని చెప్పడం ఉండలేకపోతున్నాను. 5 రోజుల పరిచయం కదా మనకి పవన్, అవునండి. 5 రోజులకి నేను వెళ్ళి ఆయన వివాహంలో పట్టుబట్టి నా పెళ్లి ప్రసంగం నేను పరిచయం ఫస్ట్ నమ్మలేదు. ఏదో జనం చెప్తాను అనుకున్నా. పెళ్లి కార్డు కూడా ఇవ్వను. పెళ్లి రోజు ఫోన్ చేశాడు, మీరు రావాలి. ఆ రోజు దేవాలయంలో వర్షం, దేవుడు ఆపాడు. మాకు బాగా జరిగింది. అంటే ఆ తండ్రి లేదు, బిడ్డ కష్టపడి బిఎస్ఎన్ఎల్లో చదువుకుని ఇల్లు కట్టుకున్నాడు. నాతో ఇంకో సోదరు అలాంటి అబ్బాయినే తీసుకెళ్ళి, ఇతరే తండ్రి లేడు, ఇతను ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి వెళితే అక్కడ ఉన్న పరిశుద్ధులు ఎలా జరిగింది తెలుసా అండి? దేవుని విశ్వాసం ఎదటువంటి చెప్తున్నాను, క్రమగొట్టమంటే చెప్తున్నాను, సాక్ష్యం చెప్పటువంటి అయిపోయి సాక్ష్యం చెప్పి దేవుడు అనుకోడు. ఎలా జరిగింది తెలుసా? ఒక 5 నిమిషాలు లేటైనా జాగ్రత్త యూత్ వారేనండి. ఎలా జరిగింది తెలుసా? పరిశుద్ధ వివాహం. ఆ ఊరు అమ్మాయి పాస్టర్ మరి అబ్బాయి లైవ్లో చూసి ఎంతో తను పాట పాడితే, ఆ రోజు బిజీ అయినప్పుడు నేను వెళ్తానని పెళ్ళికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళినప్పుడు ఆ పాట పాడతామన్నది. వివాహం అన్నది పవిత్ర పాడి పడేసాడు పెళ్ళికొడుకు. నువ్వు వాడితో బయట పెట్టా పాడతాను పాడి ఇద్దరు పాడుతున్నారు పాట. చరిత్రలో లేదు ఇలాంటిది. నేనంటే నాకు అధ్యక్షత చేసే మాస్టర్ గారు అన్నాడు, చరిత్రలో 7 సార్లు పాట పాడి పాస్టర్ అన్నాడు ఆయన. తీరా భోజనాలు 2000 మంది పెళ్ళి కనకపురం గొల్లపాలెంలో ఆ సహోదరి ఆ నిమ్మడత యజమానులు లేకపోయినా ఆ క్రమం చూస్తే రాత్రి భోజనాలు జరుగుతుంటే అక్కడ ఆర్కెస్ట్రా, వ్యక్తమైన ఆర్కెస్ట్రా. ఏం ఆర్కెస్ట్రా అయ్యి ఉంటుంది? శావారి పాలనలో అన్నప్రాసకైనా 2 స్టేజీలు, పుట్టినరోజుకైనా 2 స్టేజీలు, పెళ్లికైనా 2 స్టేజీలు, పుష్పావతికైనా 2 స్టేజీలు. ఆ స్టేజ్ కూడా 2వ స్టేజ్ తెలుసా? పరిశుద్ధముగా దేవుని పాటలు మాత్రమే వస్తాయి. చప్పుడు దేవుని భజనిస్తున్నాం. పరిశుద్ధ వివాహము, పరిశుద్ధ సంగీతము భుజించేవారంతా ఆనందించని మనం అలాంటి బిడ్డలు కాదు. మన బిడ్డలు రాత్రి అమ్మగారు పెళ్లి కొడుకు దీవించడం కూడా రాను. మేము చాలా కష్టపడి ఒక పెళ్లి రాత్రి. ఎందుకు తెలుసా? స్కూల్లో 10 గంటలకు ఉన్నామండి. అర్ధరాత్రి 12 దాకా పని చేసుకుంటా ప్రత్యక్షం మరి వెళ్ళబోతున్నారు ఆ ఊరని. ఆ బిడ్డ చాలా దేవుని సేవకు సహకరించాడు నాన్నగారికి. అని వాళ్ళ నాన్న పెళ్ళికొడుకు నాకు చాలా మంచోడు. ఆడికి వెళ్ళేసరికి అలిసిపోయండి, అక్షంతలు ఏదో అనుకుంటే పెళ్ళికొడుకు డ్యాన్స్ చెప్పలేదు, ఏదో హిందీ పాట, మై ఫ్యామిలీ పాట. ఏంటి బాబు ఇది? నా సోదరులారా, దేవుని బిడ్డలారా, అంతము సమీపంగా ఉన్నదే. బి అలర్ట్. డబ్బులనే పేరు పెడితే చేయబాకండి. ఇది ఆరాధన కూడా మీకు తెలియజేస్తున్నారు. ఎన్నో సభలో దేవుడు వాడుకున్న దేవుడు. బి అలర్ట్, బి ఫెయిత్ఫుల్, బి టెస్టిఫై. అక్కడ పెడితే కాదండి. చివరిలో అదంతా ఆపిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి దేవుడి తల్లని ఆపేసాడు.
నేను వెళ్తాను ఎట్లయినా డ్యాన్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తాను, నేను వెళ్ళాలి. చూడండి, తర్వాత ఆ బిడ్డ సంతోషపడ్డాడు రాజా. ఆ బిడ్డలు మంచిది, అది ఆ బిడ్డలు తప్పు కాదు, మన తప్పు. ఏం నేర్చుకున్నాం మొదటి వారం అంటే? ఏం నేర్చుకున్నాం చెప్పండి? ప్రభువులో మనం ఎదుగుదామా లేదా? చప్పట్ల భయపడుతుంది బుద్ధిమానది. ఎదుగుదామా లేదా? ఎదిగే వ్యక్తి కొన్ని కట్ చేసుకోవాలి. నీ బిడ్డలు క్రమంలో ఎదగాలి. విశ్వాసం ఎదుగుదాం, వెలుగుగా ప్రార్థనలు నుండి ప్రార్థన ఎదుగుదాం, మూడవ సాక్షులు ఎదుగుదాం. అలా పౌలు గారు జీవించబడ్డాడు, అలా సొలొమోను జీవించబడ్డాడు, అలాగే అనేకమంది జీవించబడ్డాడు. దేవుడు మీ బిడ్డలను ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించునుగాక. ఆమె పరిశుద్ధులని కొందనాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. యేసు నామములో కూర్చున్నాము తండ్రి, ఆమె. సమస్త జ్ఞానం ఇచ్చి దేవుని సమాధానం ప్రభువైన యేసు క్రీస్తు వల్ల మీ విధులకు మీ తరపులు కావాలనుగాక. ఆమె. దేవా నాయదో శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నందము నాకు పుట్టించుము. సమాధి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చుందాం. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 11వ మాట చెప్పాలి. ఏది చూచారో అది చెప్పారు. యేసు ప్రభువు అందరూ చూచారు, చెప్పారు. మనం కూడా ఆయన ఆరోహణని చెప్పుకుందాం. సాక్షిగా జీవితాన్ని అందరికీ క్రీస్తు ప్రభుత్వ జీవితం చేస్తున్న కొత్తగా తరఫున ముందుకు వచ్చి ప్రార్థించుకోసం మనం చేస్తున్నాం.